పల్లెల్లో కాంగ్రెస్ జోరు, శనార్థులు చెప్పిన సీఎం సారు. బీజేపీ మీద కాంగ్రెస్ పోరు, కొత్తపాటికి కవితక్క తయారు. డాక్టర్ల రాత మారాలే సారు. మస్తు వార్తలున్నాయి, మొదలు హెడ్లైన్ చూడాల మీరు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు, పథకాలకు జైగొట్టిండు ఓటరు. ఆ ఎమ్మెల్యేల మీద తలో మాట, ఏమన్నారో ఇందా మీ పూట. పక్క పార్టీ పెడుతుందట కవితక్క, తేలుస్తుందట అందరి లెక్క. మందుల షిట్టితోటి పెద్ద పరిషాన్, డాక్టర్ల రాత అర్థం కాకుంటే యాక్షన్. మొగిలయ్య బొమ్మ మీద పోస్టర్, ఆయననే క్లీనింగ్ చేసిండు బరాబర్. చెట్టుకు ఏర్లెట్లనో ఇంటికి పిల్లర్లెట్లనో రాష్ట్రానికి ఊర్లట్ల. పార్టీలకు సుతాంతే, పల్లెలల్లా ఎవరు బలంగుంటే రేపటి నాడు పవర్ వాళ్ళ చేతుల్నే ఉంటది. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎన్ని గెలిచినా ఊర్లో ఏ పార్టీ పతార ఎట్లున్నదనేది సాటింపేసేది సర్పంచ్ ఓట్లే. ఈడ బలం బలగం గట్టిగా ఉంటేనే కదా రేపటి నాడు ఇంకే ఎన్నికొచ్చినా పవర్ చూపించేది. తెలంగాణ పబ్లిక్ గట్ల ఇమ్మతిచ్చినందుకే సీఎం సారు మళ్ళా శనార్థులు చెప్పిండు. ఇవాళ రాజకీయం ఎట్లున్నదంటే పట్నంలో కాంగ్రెస్ పార్టీ, పల్లెలలో కాంగ్రెస్ పార్టీ. మొన్న జూబ్లీస్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో 25,000 మెజార్టీ తోటి గెలిస్తే ఇప్పుడు ఊళ్ళలో 162 సర్పంచ్ సీట్లు గెలిచింది. మళ్ళా 3 మల్కలలో కలిపి 31 జిల్లాలలో 12,712 పల్లెలలో ఎలక్షన్లు జరిగితే 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. కాంగ్రెస్ రెబల్స్ గా గెలిచిన వాళ్ళకి మళ్ళా సొంత పార్టీలకే వస్తున్నారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో, బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో. ఇలా ఏలుబడి మంచిగా లేదు. ఎలక్షన్లు రాగానే చిత్తులు ఓడగొడతారని రామన్న గడికోపారు చెప్పినా కార్ సపోర్ట్ వాళ్ళు గెలిచింది 3,500 మందే. మరి ఇక బీజేపీ మతున్న సర్పంచులు ఉత్త 635 మంది. వీళ్ళకంటే సొంతంగా నిలబడ్డోలే నయము 784 మంది గెలిచిండ్రు. ఈ లెక్కన పబ్లిక్ అంతా అధికార పార్టీ దక్కే ఉన్నట్టు. రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మేము బలంగా జనంలో తీసుకుపోయినాం. వాళ్ళ ప్రభుత్వంలో గుట్టలు ప్లాట్లు మొత్తం అవినీతి మయమైంది కాబట్టి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీగా గెలిపించి చాలా సంతోషకరంగా ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన వృద్ధేశ వ్యక్తి కావాలి. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, 2 లక్షల రుణమాఫీ, ఆడోళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, మహిళా సంఘాలకు మిత్తిలేని కొత్త లోన్లు, ఇందిరమ్మ చీరలు, ఇట్లా ఎన్నో పథకాలు పనులు నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ లో జైగొట్టిరట జనము. ప్రజలు ఆ సంక్షేమ పథకాలకు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ పాలనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం చేయడానికి నిదర్శనం. పార్టీలకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వడం జరిగింది, పార్టీలకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో ఎమ్మెల్యే సీటు, జిల్లాలలో సర్పంచ్ సీట్లు గిట్ల గెలుస్తున్నారు కాబట్టి చెప్పున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టే ఛాన్స్ ఉంది. 31 జిల్లాలలో 565 మండలాలలో 5,749 మంది ఎంపీటీసీ, 565 మంది జెడ్పీటీసీ సీట్లు ఉన్నాయి. సచివాలయంలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇంకో 10 రోజులలో నోటిఫికేషన్ రావచ్చట. అంటే జనవరిలో మళ్ళా ఓట్ల జాతర రేపు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద స్పీకర్ సారు తీర్పు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, కృష్ణా గోదావరి నీళ్ల మీద గడబడ్, కారోళ్ల భూ కబ్జాలు, ఓట్ల దొంగతనంలోల్లి, ఓట్ల మస్తుగా నడుస్తున్నాయి. ఇయాల సీఎం రేవంత్ రెడ్డి సారు ఇలేకర్లను పిలుచుకొని ఎన్నో మాట్లాడిండు. అండ్లకెళ్ళి కొన్ని చూడుర్రి. మరి స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చున్నాడు ఏది అసెంబ్లీలో. మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది, నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ సార్ తీర్పిచ్చినందుకే రామన్న గిట్ల ఎట్టిచ్చిండు అన్నట్టు. గట్లనే మాట్లాడతారా అని గుస్సాయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. పదే హరీష్ రావు గారు శాసనసభలోనే
మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకు ఇంత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు. మా బలం 37 మందిని లోపల చెప్పి బయట ఎట్లా కాదంటారు అనేది సార్ క్వశ్చన్. ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది. వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? సంతలాల్లో వచ్చి పిల్లల్ని అమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. ఇక కృష్ణా గోదావరి జిల్లాల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ అన్నందుకు కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమను. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం. 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఆడ ఈడ కాదు సీదా అసెంబ్లీకి వస్తే ఆడనే మాట్లాడదామని సవాల్ చేస్తున్నాడు. వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. ఎన్నడు అసెంబ్లీ పెట్టినా కేసీఆర్ సార్ దుమ్మలేనా, ఇక చర్చలకు రమ్మంటే వస్తాడు. సీఎం సార్ ఆపోచన కాకుంటే కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయింది కాబట్టి, కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. జాగృతి పేరే ఉంటుండొచ్చునా, కారులు తీసేసిండ్రు కాబట్టి పక్క తెలంగాణ పేరైతే పెడుతుండొచ్చు. లేదంటే జగనన్న లెక్క బాపు పేరు వస్తట్టు ఆలోచన చేస్తుందా? పార్టీ గుర్తు బతుకమ్మ అయితేనే బాగుంటుంది, జెండా రంగు ఏముంటుందో అనుకుంటారు చాలా మంది. తెలంగాణలో ఇప్పటికే బొచ్చడు పార్టీలున్నా అందులో ముఖ్యమైన 3-4. ఏ ఎన్నికలు వచ్చినా ఆటి నడమే తగ్గఫర్ నడుస్తుంది. గిసొంటి అలా తెలుసుకోవాల్సిన ముచ్చట ఇగో గిది. కవితక్క కొత్త పార్టీ పెట్టుడు ఖాయం. పేరు, జెండా, రంగులు గుర్తే ఫైనల్ కావాల్సి ఉంది. ఏవైతే బాగుంటాయి, ఎట్లుంటే పబ్లిక్ మెస్తారో నజరేసిందని జాగృతి కార్యకర్తల మాట. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో పక్కా నిలబడతా, పబ్లిక్ చెప్పిన పేరే పార్టీకి పెడతా అని ఆస్కు కవిత క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ లో చెప్పే మొన్ననే. అక్క సీదా సీఎం సీట్ కే సూట్ పెట్టింది. నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. బీఆర్ఎస్ పార్టీని ఆర్పారార్చుకొని కార్ దిగినాక జాగృతి జనం బాట పేరుతోటి తెలంగాణ అంతా తిరుగుతుంది. అన్ని చూసుడు, అందరితోటి మాట్లాడు, లోకల్ తిప్పలు చెప్పుడు, అక్కడ లీడర్లు నడుచుకున్నాడు నడుస్తుంది. తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రావాలి. బంగారు తెలంగాణ పేరు మీద కొందరు బతుకులే బంగారం అయినాయి. గులాబీ లీడర్లు అవినీతి అనకొండలు అయ్యిండ్రు, భూములు కబ్జా పెట్టిరు, చెరువులు అమ్ముకున్నారు. గరీబుల బాధలు పట్టించుకోలేదని బాగోతాలు బయటేసే కార్యం పెట్టుకుంది దిగ్విజయంగా. ఈ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తుంది గట్టిగానే. అయితే ప్రతిపక్షంగా కారోళ్ళు ఫెయిల్ అయ్యారు, కొట్లాడు అలా తోటి కాదు, బీజేపీకి తెలంగాణలో ఛాన్స్ లేదనేది కవితక్క మాట. అందుకే నేను వచ్చిన అంటోంది. తెలంగాణ జాగృతి పేరు ఫస్ట్ కాంచెలు ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అదే పేరుతోటి ప్రోగ్రాములు చేస్తుంది. అందరు సలహాలు తీసుకొని ఇక కొత్త పార్టీ పెట్టాలని ఫిక్స్ అయినట్టు అక్కతోటి ఉన్నోళ్ళు అంటున్నారు. చూడాలి మరి ఈ కార్యమైనడో కారోళ్ళు ఎవరన్నా వస్తారో. ఈ గోడల మీద పోస్టర్లు అంటియరాదు అని రాసుంటే బాగా చెప్తా ఆడనే అంటించిపోతారబ్బా అలా జాగైనట్టు. కొందరు ఉంటారు రోడ్ల పక్కన పెట్టే బోర్డుల మీదనే వేస్తారు, డివైడర్లు ఇచ్చిపెట్టరు, పోస్టు డబ్బాలు వదలరు. ఏడ సందు దొరికితే చాలు ఆడ అంటించుడే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మోపైనరు మళ్ళా. కానీ ఏడంటియాలే ఏడయొద్దని గాయంత ఆలోచన లేకుండా వేసినందుకే గీ కాక గిట్ల తన్లాడాల్సి వచ్చింది. డబ్బతోటి నీళ్లు జల్లిండు, పంచె మీదికి గట్టి గీకుడే గీకుడిగా. మంచిగా చూడుర్రి, మీద బొమ్మలున్నది ఈ మనిషి ఒక్కడే. హౌ మన మొగులయ్య కాకనే 12 మెట్ల కిన్నెర కళాకారుడు. 500 ఏండ్ల చరిత్రున్న ఈ కిన్నెరను వాయిస్తున్నది ఈయనొక్కడే. ఇప్పుడు తాత ముత్తాతల కాంచొస్తున్న కళను బతికిస్తున్నందుకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అంత గొప్ప కళాకారుడు కాబట్టే హైదరాబాద్ మెట్రో పిల్లర్ల మీద మొగులయ్య బొమ్మలేసిండ్రు అందరికి తెలవాలని. కానీ మనోళ్ళు ఎట్లుంటారు, ఏడ గోడ అగుపడితే ఆడ అచ్చిరాని కాయిదాలు అంటవెట్టుడైనాయే. ఈడ కూడా గట్లనే వేసి పాడైండ్రు. ఆయన తొవ్వెంట పోతుంటే కాక కంట్ల పడ్డది. ఎంబటే నీళ్లు జల్లి గిట్లా పోస్టర్లు గీకేసి బొమ్మ అగబడేటట్టు వేసిండన్నట్టు. ఆయన బొమ్మ కోసం ఆయన ఇట్లా తండ్లాడుతంటే చూసేటోళ్ళ పానం కలుక్కు మందుల్లా. గిసొంటి కళాకారులను గుర్తించేటోళ్లే తక్కువ. అసొంటిది లోకమంతా తెలవాలని పిల్లర్ల మీద మొగులయ్య బొమ్మలేపిస్తే అవి కనబడకుండా వేసిండ్రంటే ఇగేమనాలే. పబ్లిసిటీ పోస్టర్లు అంటబెడతానికి ఇంకేడ జాగ లేకుండొచ్చునా? ఓ మున్సిపాలిటీ సార్లు మీరు కూడా ఓ నజరయ్యి రిజరా. ఇది కళాకారులకే అవమానం మరి.
తెలంగాణలో కాంగ్రెస్ ఏలుబడి నడుస్తుంటే దేశంలో బీజేపీ సర్కార్ నడుస్తుంది. ఢిల్లీలో షేయ్ గుర్తు ప్రతిపక్షం అయితే ఈడ అధికార పక్షం. అక్కడి రాజకీయం వేరు, ఇక్కడి రాజకీయం వేరు. ఏది ఎట్లున్నా రెండు పార్టీల నడుమ పంచాదులైతే కామనబ్బా. ఢిల్లీ లెవెల్లో ఎంపీలు కొట్లాడితే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఫైటింగ్ చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు ఉండేటే గాని రెండు పార్టీల నడుమ ఇయాల గీ పంచాది నడుస్తుంది. అదేందో చూడుర్రి మరి. గాంధీ భవన్ కాడ పోలీసులే, బీజేపీ ఆఫీస్ కాడ పోలీసులే. ఈడ ఈళ్లను బయటికి రానియలే, ఆడ ఆళ్లను గల్లి దాటనీయలే. గేట్లు గుంజుడు, బారికేడ్లు పెట్టుడు. ఇంతకు లొల్లేందంటే నేషనల్ హెరాల్డ్ కేసులా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద తప్పుడు కేసులు పెట్టి సెంటరోళ్లు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ అంతటా బీజేపీ ఆఫీసుల ముంగట ధర్నాకు డిసైడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రారి చూసుకుందామని ఆటికెళ్ళాళ్ళు కట్టెలు పట్టుకొని తయారుండ్రు. హైదరాబాద్ గాంధీ భవన్ కెళ్లి బయటికి రానియకపోయే వరకు గేటు ముంగట్నే ధర్నా చేసిండ్రు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు మోడీకి చెంపపెట్టు లాంటిది. కోర్టు స్పష్టం చేసింది ఇది రాజకీయ కక్షతో కూడుకున్న కేసు అని, దీంట్లో పసలేదని. ఇప్పటికైనా మోడీ తన తప్పును తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. కొందరు గేటు దాటి బీజేపీ ఆఫీస్ దిక్కు ఉరుకొస్తే అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్న గుడుండు. జిల్లాల సుత ఇట్లనే నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జులూస్ తీసుకుంటా కమలం ఆఫీసుల ముట్టడికొస్తే పోలీసులు ఆగబట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు. ఇది ఢిల్లీలా పార్లమెంటు ముంగట కాంగ్రెస్ పెద్దల ర్యాలీ. ఉపాధి హామీ పథకానికి గాంధీ తాత పేరు తీసేసినందుకు లొల్లైతాంది. గాడ్సే ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్లో చంపడం జరిగింది. ఓ పిల్లగా, ఈ మందులు ఎట్లేసుకోవాలనో జర చూసి చెప్పు అని చిట్టి చేతిలో పెడతారు. ఇది 3 సున్నాలు చుట్టిండు కాబట్టి 3 పూటలు వేసుకోవాలి. గిదానికి ఒకటే సున్నుంది, పగటిల్లు తిన్నాక వేసుకో. గిదేందో తెలుస్తలేదవ్వా, రాత్రికి వేసుకోరాదు ఏమైతుంది? హే కాదు పిల్లగా, గీ పచ్చగోలి మధ్యాహ్నమే వేసుకోవాలన్నట. నువ్వేమో ఉల్టా చెప్తావు అంటుంటారు పెద్ద మనుషులు. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, ఓరి వారి ఏం రాతరా ఇది? నువ్వేమన్నా డాక్టర్ అనుకుంటున్నావురా? బ్రహ్మగీత డాక్టర్ రాత ఒకటే రాని జోకులేస్తుంటారు. అవు మరి అవి మందుల పేర్లు, రాతలో గీతలో అర్థం కాకుండా బర్ర బర్ర గీకుడే గీకుడు. డాక్టర్ సాబ్ ఏం రాసిండో సమజ్ గాక నెత్తెంటికలు వీక్కునే పేషెంట్లు కొందరైతే అంత పెద్ద చదువు నాకేడొస్తుంది అనుకునేటోళ్ళు ఇంకా కొందరు. ఎంత రేంజ్ లో అంటే మరి సోషల్ మీడియాలో ప్రిస్క్రిప్షన్ అంటే పెన్ను రాయట్లేదని చెప్పేసి గీ కేసు కూడా అడుగు మెడిసిన్ అనుకుని ఇచ్చేలాగా అట్లాంటి జోక్స్ కి స్కోప్ ఇవ్వకూడదు డాక్టర్స్. ఆ డాక్టర్ కి అర్థమవుతుంది అని చెప్పి, ఆ పక్కన మెడికల్ షాప్ అతనికి అర్థమవుతుంది అని చెప్పి మామూలు లెటర్ రాస్తే కూడా ఈ లెటర్ మీకు అర్థం కావట్లేదు కదా, ఆ మెడికల్ షాప్ పోండి ఆయనకు అర్థమవుతుంది అంటారు. పేపర్ మీద పెట్టిన పెన్ను ఎత్తొద్దనే రూల్ ఉన్నట్టే కోడి గెలికినట్టు మందుల చిట్టి రాస్తే ఒక్కొక్క పరి మెడికల్ షాపులకి అర్థం కాదా? అగో గట్లా కావద్దని మందుల పేర్లు వివరంగా రాయాలి, అక్షరాలు తెలవాలి. తిన్నాకనా పరిగడుపున్నా రాత్రికా అనేది క్లియర్గా ఉండాలని మెడికల్ కౌన్సిల్ ఆర్డర్ వేసింది డాక్టర్లకు. లేదంటే యాక్షన్ తీసుకుంటారట పక్క. కాదంటే కంప్యూటర్లో టైప్ చేసిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము చూస్తాము డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ని వాళ్ళు తప్పుగా భావించి ఒకదానికి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అర్థమైతే పర్లేదు సార్, లేకుండా అంత ముందు ఏమి తెలియదు ఏం తెలియదు సార్. గూగుల్లో కూడా చూసుకోవచ్చు, కానీ మనకి సర్చ్ చేయడానికి ఆ పేరు కూడా అర్థం కావాలి కదా. వాజివే మరి అంతంత పెద్ద చదువులు చదివిన డాక్టర్లు గిట్లందుకు రాస్తారా అని అడిగితే, బాగా వేగంగా రాయడం అనేది ఒకటి. ఎగ్జామ్స్ లో 3 గంటల్లో కనీసం 50-60 పేజీలు నింపాల్సిన అవసరం ఉంటుంది మెడికల్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు. గదన్నట్టు ఎంబీబీఎస్ చదివేటప్పుడు స్పీడ్ గా రాసుడు అలవాటు అయ్యి తక్కువ టైంలో ఎక్కువ పేషెంట్లను చూసి ఆత్రంలా చిట్టీల మీద కూడా దెబ్బ పరికేస్తురట. పని చెప్పున కావాలనే మీ ఆలోచన మంచిగానే ఉన్నది కానీ ఏదో అనుకొని ఇంకేదో మెడికల్ షాపులకి ఇస్తే మీ రాతలు చేయబట్టుకే మా తలరాతలు మారేటట్టున్నాయి. జర పైలం సాలరు. తిరుపతి కొండకు పోయి దర్శనం కాగానే తోసిన కాడికి గల్లలేస్తారు కొందరు. మొక్కులున్నోళ్ళు బంగారం, ఎండి నగలు, కిరీటాలు, ఖడ్గాలు తీరొక్కటి ఏపిస్తారు దేవునికి. కొందరు ఛార్జింగ్ తోటి నడిచే బండ్లిస్తే, ఇంకొందరు ఇండ్లు, భూమి జాగలు చందాలిస్తారు. ఇట్లా ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు కానుకలు సమర్పిస్తారు. మరి గీ భక్తుడేం తీసుకొచ్చిండంటే, హౌ బిలేడ్లే. కొండ మీద భక్తులు నెత్తెంటికలు ఇస్తారు కదా, గా బ్లేడ్లు టీటీడీకి ఫిరిగిచ్చిండ్రు గీ కంపెనోళ్ళు. దినం 40,000 అవసరం పడతాయట. గా లెక్కన ఏడాదికి ఎంత అవుతుందంటే 1,16,00,000 పెట్టి ప్రస్తుతం మనం
మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నాం. తిరుపతిలా ఫ్రీగానే నెత్తెంటికలు తీస్తారు. లైన్ల నిలబడి టోకెన్ తీసుకున్నోళ్లకు సగం బిలేడ్ చేతుల పెడతారు. మొక్కు తీసుకున్నాక 10వ పరకో కట్నం పెడతారు కళ్యాణ కట్టల. అయితే భక్తులకు ఫ్రీగా చేసే ఈ సేవ కోసం ఏడాదికి 1,16,00,000 ఖర్చు పెడుతున్నారట గుడోళ్ళు. గా ఖర్చు మిగిలియాలని 1,20,00,000 ఇలువైన బిలేడ్లు గుడోళ్ళకు అప్పచెప్పిండ్రు. తలనీలాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ బ్లేడ్ ఇస్తారు. సో వాళ్ళకి తుంచే సమస్య లేకుండా డైరెక్ట్ హాఫ్ బ్లేడ్ ఇద్దామనేసి మేము అనుకున్నాము. హైదరాబాదులోనే ఉన్నదట ఇళ్ళ కంపెనీ పెట్టి 10 ఏళ్ళు అవుతున్నాయల్లా ఎంకన్నకు గిట్ల మొక్కు తీర్చుకున్నారన్నట్టు. నెత్తికి హెల్మెట్, జేబుల డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, బండికి నంబర్ ప్లేటు. కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పర్సులా పైసలుండాలి. బండ్ల పెట్రోలు, డీజిల్ ఉండాలి. పట్నమేంది తెలంగాణ అంతటా తిరగొచ్చు. తీరువాటం ఉంటే పక్క రాష్ట్రాలు కూడా పోయి రావచ్చు. నడిమిట్ల ఎవరన్నా ఆపినా కాయిదాలు కరెక్ట్గా చూపిస్తే సరిపోతుంది. కానీ గాడ మాత్రం ఇవన్నీ ఉన్నా లేకున్నా బండి రోడ్ ఎక్కాలంటే గిదైతే పక్కా ఉండాల్సిందేనబ్బా. బంకుకొచ్చే బండ్లాప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ చూపిస్తేనే లోపటికి వంపుడు. నో సర్టిఫికేట్, నో పెట్రోల్, డీజిల్ రూల్ నడుస్తుంది ఢిల్లీలా. గ్యాస్ తోటి నడిచేటి అయినా గింతే. ఈ బండ్లు ఎంత పొగ ఈడుస్తున్నాయో గండ్ల రాసుంటది. కాగితం చూపియకుండా ఎక్కువ పొగొచ్చినా సమర్ పోయరన్నట్టు. ఢిల్లీలా గలీజ్ గాలిని తగ్గిస్తానికి సర్కారోళ్ళు గీ రూల్ తీసుకొస్తే ఇయాల్టికెళ్ళే షురూ చేసిండ్రు బంకోళ్ళు. चेकिंग में अगर जिनका पोल्यूशन वैलिड नहीं है तो उनको यहाँ पर सीएनजी नहीं दी जा रही है. हमेशा ही ओके रहता है टैक्सी वालों का तो, लेकिन जो बाहर से गाड़ी आती थी BS6 से नीचे उन लोगों का प्रदूषण सर्टिफिकेट नहीं होता था. బయటికెళ్లి ఢిల్లీకొచ్చే బండ్లకు బ్లూ స్టిక్కర్ లేకుంటే 20,000 దండగేస్తున్నారు పోలీసులు. పెట్రోలు, సిఎన్జి తోటి నడిచే వాటికి బ్లూ స్టిక్కర్ వేస్తారు. ఇవి తక్కువ పొగ ఇడుస్తాయి అన్నట్టు. అట్లనే 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ కార్లు మొత్తానికే బంద్ పెట్టిస్తున్నారు. ఈ రూల్ పెట్టే వరకు నోయిడా, గుర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్ కెళ్లి లక్షల బండ్లు ఢిల్లీలో అడుగు పెట్టకుండా బిరేకేసిండ్రట. రాజధానిలా గాలి డేంజర్ లెవెల్ కు పోయే వరకు ఈ స్కూళ్లు బంద్ పెట్టిండ్రు. సగం మంది ఆఫీసుల, సగం మంది ఉద్యోగులను ఇంటికాంచి పని చేపిస్తున్నారు. ఇయాల గివిటి మీద నజరేసిండ్రు. చూడాల మరి ఇట్లనన్నా గలీజ్ గాలి తగ్గుతుందో. పచ్చబియ్యం బట్టిచ్చుడు, ప్రమాణాలు చేపిచ్చుడు, ఇంటింటికి తిరిగి పైసలు వాపస్ అడుగుడు. సర్పంచ్ ఓట్లల్లా ఓడిపోయిన వాళ్ళ కథ గిట్లున్నది ఊర్లల్లా. పక్క గెలవాల్సిందేనని అప్పులు తెచ్చి మరి పంచుడు పెట్టిండ్రు. ఓటర్లదేముంది, ఎంత ఇచ్చినా తీసుకుంటారు, ఎవరిచ్చినా తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం ఒక్కరికి వేసే ఛాన్స్ ఉంటుందాయే. ఈగేముంది, ఓడిపోయినోళ్ళు ఇంట్లో పొంట వస్తుంటే ఆడాడ పంచాతులు కూడా కాబట్టే. జరంత అటుగా గీ కథ కూడా గట్లనే ఉన్నదుల్లా. 10,000 కడతారా లేదా అని బ్యాంకోళ్ళు నోటీసులు పంపిండ్రు లగ్గిళ్లకు. అట్లా అని అప్పు తీసుకోలే, కావాలని అడగలే. అవ్వంతలు అవ్వే పడ్డాయి. మరి అసలు ముచ్చటేందంటే బీహార్లా ఎలక్షన్లకు ముందు సెంటర్ వాళ్ళు మహిళల కోసం ఓ స్కీమ్ పెట్టి 10,000 వేసిండ్రు అందరు అకౌంట్లల్లా. అయితే గీ ఊర్లా కొందరు మొగోళ్ళకు కూడా పడ్డాయి. మాకు కూడా ఇచ్చిర్రేమో అని పైక మిడిపించుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఓట్లు ఒడిచినాక బ్యాంకోళ్ళు నోటీసులు పంపిండ్రు. మిస్టేక్ లా మీ అకౌంట్ లో పడ్డాయి, అందరు వాపస్ కట్టాల్సిందేనని. చల్ మా మోడీ సార్ వేసిండు, మేం వాడుకున్నాం, కట్టుమంటే ఏడికెళ్ళి కట్టాలని గుస్సాయితాన్రు. ఎలక్షన్లకు ముంగట లేడీస్ కేసిండ్రు. మరి మై ఓట్లు కావా, మేమేస్తే చెల్లయ్యా, అయిన దానికి మా ఓట్లు మాకు వాపస్ ఇయ్యుర్రి, మీ పైసలు మీకు ఇస్తాం అని వకీల్ పాయింట్లు మాట్లాడుతుర్రుల్లా. అంతే కదా మరి. అకౌంట్లు వేసిన తెల్లారో మర్నాడో ఇయ్యమంటే ఇద్దురేమో. కానీ ఓట్లు ఒడిచినాక, పార్టీ గెలిచినాక ఇప్పుడు నోటీస్ పంపిర్రంటే బ్యాంకోళ్ళు ఎంత తెలివి మంతులో చూడుర్రిగా. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.